చంటలతో ఉన్నారా? మరి వెనక్కొచ్చి కొంచెం అది ఇంపార్టెంట్. మళ్ళీ చెరకు చేతులు పట్టుకోండి. చెప్పుకొని నమస్కారం చేసుకొని చెప్పండి. అస్మాకం మేము ఒరిస్సా నుంచి వచ్చాము, జైపూర్. మాది మాకు మా తాతగారు నుంచి తెలిసింది. మా ఆయన పేరు రోహిత్, నా పేరు హర్షిక, మా బాబు పేరు దక్షిత్. చాలా బాగా చేశారు ఇక్కడ, చాలా బాగా అనిపించింది. చాలా నీట్ గా, చాలా అందంగా చేశారు. నా పేరు రవిశంకర్ రావు. మేము అమలాపురం అంటే ఈస్ట్ గోదావరి, ఇప్పుడు కోనసీమ జిల్లా అంటున్నారు, కోనసీమ జిల్లా నుండి వచ్చాము. ఇక్కడ శారదాపీఠంలో అక్షరాభ్యాసం చేయించడం మా పాపకి చాలా సంతోషంగా ఉంది. మా పాప పేరు జయశ్రీ. ఇక్కడ అక్షరాభ్యాసం చాలా స్పష్టంగా, చాలా సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా చాలా బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ నుండి. అలాగే ఈ స్వరూపానంద సరస్వతి స్వామివారు చెప్పే విషయాలు కూడా ప్రవచనాలు కూడా మేము వింటూ ఉంటాము. ఆ విధంగా తెలుసుకుని ఇక్కడికి వచ్చాము. నా పేరు ఎం కమలేష్ అండి. మేము ఇక్కడ విశాఖపట్నం మరిపాలలో ఉంటాము. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తున్నట్టు మా గురువు గారు చెప్పారు, ఒక అతను, ఆయన ద్వారా తెలిసింది. వచ్చి చూస్తే ఇలా టోకెన్స్ ఇవన్నీ ఉన్నాయని తెలిసింది. అండ్ ఇక్కడ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. బాగుంది, బాగా చేశారు. గురువు గారు వాళ్ళు చాలా బాగా చెప్పారు. అండ్ దీని గురించి తెలుసుకుంటే ఇండియాలోనే ఇది ది బెస్ట్ అని చెప్పేసి విన్నాము. అందుకు ఇంకొంచెం హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము విజయనగరం జిల్లా దత్తిరాజు మండలం చినకథ గ్రామం నుంచి వచ్చామండి. ఈరోజు అక్షరాభ్యాసం మా అబ్బాయికి చేయించడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా సక్రమంగా చేశారు. పంతులు గారు కూడా పేరున అందరికీ సక్రమంగా చేశారు. ఎందుకంటే దీనికోసం అక్షరాభ్యాసం బాసర వెళ్ళవలసి ఉంటుంది చాలామందికి. అంత దూరం వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ మాకు మా అత్తవారి ద్వారా ఈ విషయం తెలియడం జరిగింది. మేము ఇక్కడికి ఈ యొక్క శారదాపీఠానికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవడం జరిగింది. నా పేరు సురేంద్ర అండి. నేను తిరుపతి నుంచి వచ్చాను. మా అత్తవారి ఇల్లు ఇక్కడ. మా అన్నయ్య వాళ్ళ ద్వారా ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తారని తెలుసుకున్నాము. మేము ఉదయం ఇక్కడికి వచ్చాము. అంతా ఏర్పాట్లు అంతా కూడా చాలా రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుంది.
ఇక్కడ చూసుకునే విధానం కానీ చెప్పడం కానీ చాలా నెమ్మదిగా అంతా చాలా నీట్గా చేయించారు. చాలా బాగుందండి. రష్ అయితే చాలా ఉంది ఇందులో కూడా, కానీ కేరింగ్ అంటే చాలా బాగుందండి. చిన్నపిల్లలకి సపరేట్ చేయడం, ఇక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు చూసుకోవడానికి కానీ ఒక్కొక్కటి ఏర్పాట్లంతా కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది, మాకైతే ఫుల్ హ్యాపీ. గుడ్ మార్నింగ్. లైక్ ఇక్కడ మేము లోకలేషమే, ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే మంచిదని చెప్పి ఇక్కడికి వచ్చాం. కానీ బాసలు అనుకున్నాం, కానీ మాకు అక్కడ టైం దొరక వెళ్ళలేదు. కానీ ఇక్కడికి వచ్చాక మేము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాం. పూజా విధానం అంతా బాగుంది. ఇంకెవరైనా చేయించుకోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి రావచ్చని అనుకుంటున్నాను. మేము పాడేరు నుండి వచ్చామండి. మా ఫ్రెండ్స్ని కనుక్కుంటే పలానా అని చెప్పారు. ముందు రోజు వచ్చి మేము టికెట్ తీసుకుని వచ్చి మేము మార్నింగ్ వచ్చాము. తర్వాత పూజ విధానం అయితే చాలా బాగుంది. ప్రతిదీ క్షుణ్ణంగా అన్ని తెలియజేశారు. మాకు మేము అనుకున్నట్టు కన్నా దానికన్నా ఎక్కువే బాగానే జరిగింది. మేము ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాం. ప్రత్యేకించి అక్షరాభ్యాసం కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడ కోసం వచ్చాం అన్నమాట. దీనికోసం శారదాపేట అని మా పెద్ద పిల్లలకి ఇక్కడే చేసాం. ఆ టైంలో ఇలాంటి ఫంక్షన్ కాకనే బాగానే చేశారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా సరే చాలా ఈవెంట్ గ్రాండ్ గానే చేశారు. ఎవరికి ఏది లాటుపోటు లేకుండా అంత ఏది కమర్షియల్ గా అనిపించలేదు. అంత నీట్ గా జనాల్ని అందరినీ దగ్గరగా చూసుకుంటూ ఎవరికి వాళ్ళకి అందరికి ఏది పడితే అది అందించి మంత్రాలన్నీ బాగానే చదివి లాస్ట్ లో కొంచెం ఎక్కువ జనాలలో క్లమ్జీ అనిపించింది, కానీ పర్వాలేదు. మొత్తానికి ఈవెంట్ అంతా బాగానే సక్సెస్ఫుల్ గానే చేశారు. మా పెద్ద పిల్లడికి ఇక్కడే చేసాం, చిన్న పిల్లడికి ఇక్కడే చేసాం.